హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉండే ఒకే ఒక్క కామన్ సమస్య హెయిర్ ఫాల్ అండి, ఇంకా వైట్ హెయిర్. ఈ ఆయిల్ తయారు చేసుకోండి ఇలాగా, ఇంకా మనం ఆ రెండు సమస్యలకి చెక్ పెట్టొచ్చు. దీనికి చివరి వరకు వీడియోని చూసారంటే మీకు నేను ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఫస్ట్ 750 గ్రాములు మంచి మంచి పరిమళం ఉండే కొబ్బరి నూనె తీసుకోవాలండి. తర్వాత మనం ఈ మందార పువ్వులు 50 గ్రాములు, అలాగే మెంతులు ఉన్నాయి కదండి, మెంతులు ఒక 10 గ్రాములు, గులాబీ రెక్కలు ఒక 25 గ్రాములు, అలాగే కరివేపాకు కూడా ఒక 50 గ్రాములు, నెక్స్ట్ తులసాకులు కూడా 50 గ్రాములేనండి. 750 గ్రాముల నూనెకి ఇవన్నీ వేసుకుంటే మనకి చక్కగా మరిగి అన్నీ రెడీ చేసేసరికి కేజీ ఆయిల్ తయారవుతుందండి. 1/2 లీటర్ ఆయిల్ తయారవుతుంది. దీనికోసం ప్యాన్ అదే ఒక ఇనప కళాయి పెట్టుకోండి. మనం పిండి వంటలు చేసుకుంటాం కదా, ఆ ఇనప కళాయి పెట్టుకోండి. దాంట్లోని మనం మందార పువ్వులు ముద్ద మందారాలు అయినా వేసుకోవచ్చు, రేఖ మందారాలు అయినా వేసుకోవచ్చు, ఎర్ర మందార వేసుకోవాలి. వాటికి అడుగునుండే గ్రీన్గా ఉండే తొడుములు తీసేయాలండి. తీసేసి 50 గ్రాములు మందార పువ్వులు, అలాగే 50 గ్రాములు కరివేపాకు, నెక్స్ట్ 50 గ్రాములు తులసాకులు, నెక్స్ట్ కొంచెం మెంతులు ఒక 10 గ్రాములు అలాగే మెంతులు తీసుకోండి. ఇవి స్మెల్ కోసమండి. గులాబీ రెక్కలు వేస్తే మంచి ఆయిల్ మంచి పరిమళంతో చాలా బాగుంటుంది. గులాబీ రెక్కలు ఒక 20-25 గ్రాములు తీసుకోండి. ఈ కొలతలు కొంచెం ఎక్కువ తక్కువైనా ఏమీ ప్రాబ్లం ఉండదండి. మనకి ఈ నూనె ఎంత మంటని తక్కువలో పెట్టుకొని చక్కగా ఒక 15-20 నిమిషాలు మరిగించుకోవాలండి. ఎలా మరగాలి అనుకుంటే ఇందులో ఉండే ఇవి వేసాం కదండి, ఇవన్నీ వస్తువులు నల్లగా అయిపోతాయి. నల్లగా అయిపోయి దాంట్లో ఉండే పసరంతా కూడా ఆ ఆయిల్లోకి దిగిపోతుందండి. తెల్లగా ఉండే కొబ్బరి నూనె కాస్త గ్రీన్ కలర్లోకి మారిపోతుంది, లైట్ గ్రీన్ కలర్లోకి వస్తుంది. చూసారా, అలా ఆ కలర్లోకి రావాలి. వస్తే మనకి నూనె మరిగిపోయినట్టే. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి మరిగిపోయింది కనుక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. అయితే ఈ ఆయిల్లో ఉపయోగించిన పదార్థాలన్నిటి తాలూకా అడ్వాంటేజెస్ యూజెస్ చెప్పొచ్చండి, కానీ అది లెందీ అయిపోతే మీకు బోర్ కొడద్ది. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. అదే టైంలోని వైట్ హెయిర్ అంటే చిన్న వయసుతోని పెద్ద వయసులతో సంబంధం లేదు కదండి, అందరికీ వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదండి. ఇంకా వచ్చిన వాళ్ళకి ఎలాగో మనం ఏం చేయలేం. పిల్లలకి మనం తరచుగా ఇలా రోజు అప్లై చేసాం అనుకోండి, వాళ్ళకి వైట్ హెయిర్ రాకుండా మనం కొంచెమైనా జాగ్రత్త పడినట్టు అవుతుంది. సో వచ్చిన వాళ్ళు మనం ఏం చేయలేం కానివ్వండి, పిల్లలకి వైట్ హెయిర్ రాకుండా చక్కగా హెయిర్ ఫాల్ లేకుండా ఉన్న కొంచెం జుట్టైనా ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఆయిల్ తయారు చేసుకోండి. ఇది నిజంగా నమ్మొచ్చండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను 1 సంవత్సరం నుంచి ఈ ఆయిల్ ఇలాగే తయారు చేసుకొని వాడుతూ ఉన్నాను కనుక మీకు దీని గురించి ఇంత గట్టిగా చెప్పగలను. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని అందరికీ ఉండే సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో మీకోసం షేర్ చేస్తున్నానండి. రిజల్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. కానీ ఓపిక్గా ఏదో 10 రోజులు 15 రోజులు ఒక నెల రోజులు వాడకుండా కరెక్ట్గా ఒక 6 నెలలైనా మినిమం వాడాలండి. వాడితే మనకి మంచి హెయిర్ గ్రోత్ కనిపిస్తుంది. ముందు ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్లో పెట్టుకొని డబల్ ఫిల్టర్ చేసుకోవాలండి. అప్పుడు నూనెలోకి ఇలా దాని తర్వాత గసి లాంటిది ఏమీ రాకుండా చక్కగా తేటగా వస్తుంది నూనె. చక్కగా ఇలాగ తయారు చేసుకొని ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకోండి. చాలా బాగా పనిచేస్తుందండి. స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. మీకు ఇది ఇంపార్టెంట్, ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ చేయండి. మీకు ప్రూఫ్ చూపిస్తానన్నాను కదా, మా మనవరాళ్ళకి ఎలాగ యూజ్ చేశాను, వాళ్ళ హెయిర్ ఈ లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఎలా గ్రోత్ అయిందో చూపిస్తాను. ఇది మాత్రం స్టోర్ చేసుకోండి చక్కగాన. మీకు ఎన్ని రోజులైనా నిల్వే ఉంటుంది, ఇదేం పాడైపోద్దేమోనని భయం లేదండి. ఇలా చేసుకుంటే మనం రోజు రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేసుకొని వారానికి 2 సార్లు హెడ్ బాత్ చేస్తే చాలా బాగుంటుందండి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే తలకి ఉండే చిన్న చిన్న అలర్జీలు అవి తగ్గుతాయండి. అందుకనే తులసి వేసుకోవడం అండి చాలా బాగా పనిచేస్తుంది. వీళ్ళకి అసలు చాలా చిన్న జుట్లు ఉండేవండి మా మనవరాళ్ళకి. నేనైతే ఒక 1.5 ఏడాది నుంచి వాడుతున్నాను. చాలా బాగా వీళ్ళిద్దరికి బాగా వచ్చాయి. మా చిన్న మనవరాలకైతే కర్లీ హెయిర్ అండి. సో దానికి రింగులుగా ఉంటుంది. నూనె బాటిల్లో వేసుకోగా గిన్నెలో మిగిలింది కదా, వీళ్ళని పడుకుండిపోతుంటే లేపి తీసుకొచ్చి రాశానండి. ఈ వీడియో కానీ మీకు వాల్యుబుల్ అనిపిస్తే సేవ్ చేసుకొని మీకు టైం ఉండేటప్పుడు ప్రిపేర్ చేసుకొని
వాడుకోండి. చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి ఇప్పుడైతే వాళ్ళ జుత్తులు అలాగ ఉన్నాయి. వాడక ముందు ఒక ఏడాది కిందట ఇలా ఉన్నారండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. చూశారు కదండి, ఇలా స్టోర్ చేసుకొని మనం వాడుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.